ఎలా ఉన్నారు అబ్బాయిలు? అప్పుడప్పుడు మా సినిమాలు వచ్చేదాకా ఆగకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్ ఫంక్షన్లకి వాటికి రాకపోతే ఇదంతా మిస్ అయిపోతాం అనిపిస్తుంటుంది. మీ ఎనర్జీ, మీ ప్రేమ, ఈ సౌండ్, ఈ ఎఫెక్షన్ మిస్ అయిపోతాం అనిపిస్తుంది. సో ఈరోజు ఇక్కడికి రావటం వల్ల నాకు కేవలం ఈ టీం అందరూ కూడా కావాల్సిన వాళ్ళే. వాళ్ళ కోసం వచ్చానన్నది ఆబ్వియస్లీ ఫస్ట్ రీజన్ అయితే, రెండోది మీకోసం వచ్చా, మీ ఎనర్జీ కోసం వచ్చా. ఈ రెండు కాకుండా ఇప్పుడు నాకు ఆయన రామ్మోహన్ గారు ఆ పెయింటర్తో ఇప్పించిన గిఫ్ట్ ఏంటంటే నాకు బోనస్ అయిపోయింది. చాలా చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్ పెయింటింగ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, ఇట్ రియలీ స్వీట్ ఆఫ్ యూ టు డూ దాట్. అండ్ మైకిల్, ఎక్కడ మొదలుపెడదాం మైకిల్ గురించి? మైకిల్ సౌండ్ ట్రాక్ కానీ, మైకిల్ విజువల్స్ కానీ, మైకిల్లో పర్ఫార్మెన్సెస్ కానీ, వాళ్ళ గెటప్లు కానీ, కాస్ట్యూమ్స్ కానీ, నేను ఇప్పుడు దాకా చూసిన టీజర్లో కానీ, ట్రైలర్లో కానీ ఏదో ఒక కొత్త వరవడి స్టార్ట్ అవబోతుందని అనిపించింది. చాలా సంవత్సరాలకు ఒకసారి ఒక సినిమా అంత కొత్తగా కనపడుతుంది, టోన్లో కానీ, సౌండ్లో కానీ, అన్ని విషయాల్లో. మనకి ఎప్పుడో చిన్నప్పుడు ఒక శివ వచ్చినప్పుడు ఏంట్రా ఇది కొత్తగా ఉంది సినిమా అనిపించింది, మిగతా సినిమాలతో స్టాండ్ అవుట్ అయింది. అలాంటి ఒక సినిమా అవ్వాలి మైకిల్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ వాంట్ ఇట్ టు బి అ వెరీ వెరీ యూనిక్ ఫిల్మ్. ఇట్ ఆల్రెడీ లుక్స్ లైక్ ఎ యూనిక్ ఫిల్మ్. మీరు టీజర్లో చూపించిన, ట్రైలర్లో చూపించిన ఎనర్జీ కనుక సినిమాలో ఉంటే వాళ్ళందరూ సినిమాని భుజాల మీద తీసుకొని మోస్తారు, అందులో డౌటే లేదు. అండ్ నాకు లవ్ యూ టూ, లవ్ యూ ఆల్. నాకు సునీల్ గారు, రామ్మోహన్ గారు ఎప్పటి నుంచో పరిచయం. చాలా చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. సినిమా తప్పితే ఇంకోటి లేదు లైఫ్లో. అండ్ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే దానికి 100% న్యాయం చేయాలనుకుంటారు. సో వాళ్ళకి అండ్ భరత్ గారు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. సో ప్రొడ్యూసర్స్ అందరికి కూడా ఈ సినిమా ఒక మైల్ స్టోన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సందీప్ నాకు అనిపిస్తుంటుంది, సినిమా ఇండస్ట్రీలో కష్టం, అదృష్టం ఈ రెండు కలిసి వస్తే టాలెంట్, ఈ మూడు కనుక కలిసి ఉంటే చాలా చాలా టాప్ పొజిషన్స్కి వెళ్ళిపోతారు. నాకు సందీప్ని ఎప్పుడు చూసినా సరే మొదటి నుంచి కష్టం, టాలెంట్ కాన్స్టెంట్గా కనపడింది, అదృష్టం కాన్స్టెంట్గా కనపడలా. ఐ థింక్ మైకిల్తో మొదలవబోతుంది అనుకుంటా ఆ మూడో ఎలిమెంట్ తన కెరియర్లో. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా సెంటిమెంట్గా నాని ఒకటి ఉంది. ఇప్పుడు దాకా నాని ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి జెన్యున్గా సినిమా నమ్మిన అది హిట్ అయి ఉందని, నీ సెంటిమెంట్ ఈ సినిమాకి వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నా సెంటిమెంట్ రిస్క్లో ఉంది, మీరే సక్సెస్ చేయాలి సినిమాని. సో ఆ సందీప్కి చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని, అండ్ తన కష్టానికి, అంటే ఇన్నేళ్ల నుంచి నిజంగా కాన్స్టెంట్గా తను బయట జనరల్గా తను వాళ్ళ మూవీలో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే సందీప్తో సినిమా చేస్తే మళ్ళీ చేస్తుంటారు. మీరు ఇంతకుముందు తను చేసిన డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. సో తనకి అన్నిటికీ ఇన్ని రోజులు కాన్స్టెంట్గా హార్డ్ వర్క్ పెట్టిన దానికి ఈ సినిమా పే ఆఫ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ దివ్యాంశ, ఐ లవ్డ్ మజ్లీ అండ్ యూ లుకింగ్ గ్రేట్ in all the visuals I have seen. All the very best to you, all the very best. And రంజిత్ ఎక్కడున్నారు? ఓకే, చంపేశారు. చాలా చాలా కొత్తగా ఉంది సినిమా, ఒక కొత్త లాంగ్వేజ్లో ఉంది. మీకు తమిళ్లో చెప్పాలంటే ఎలా చెప్పాలి, సూపర్ మచ్చి. ఏదైతే చంపేశారంటే ఏమంటారు? సమ్యారు కాదు, చంపేశారంటాను. కొన్నుడువే సావడిచిటింగ్. సో గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ కిరణ్ గారు, విజువల్స్ ఆర్ అమేజింగ్, హ్యాస్ అ అబ్సల్యూట్ న్యూ వైబ్. అండ్ ఈ మధ్య సినిమాల్లో ఏదైనా సరే అలాంటి ఒక కొత్త టోన్ ఉన్న సినిమాలు ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. మీరు లాస్ట్ 3-4 ఏళ్లలో టాప్కి వెళ్ళిన సినిమాలన్నీ అలాంటి ఒక టోన్ ఉంది సినిమాకి. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరికీ, ఆర్కే గారికి అండ్ మా వరుణ్ సందేశ్, ఆల్మోస్ట్ ఒకే టైంలో కెరీర్లు స్టార్ట్ అయినాయి. మన అష్టాచమ్మ, హ్యాపీ డేస్,
అంటే నేను అష్టాచమ్మ లాంచ్ అయ్యేటప్పటికి అసలు వరుణ్ అంటే అమ్మాయిలందరికీ మెంటలెక్కిపోతుండేవాళ్ళు. సో వరుణ్ని నేను చూసినప్పుడల్లా నాకు ఎప్పుడు అనిపించేది ఒక మాట చెప్పాలనుకునేవాడిని, చాలా యూనిక్ బాడీ లాంగ్వేజ్ ఉంది, ఒక పెక్యులర్ బాడీ లాంగ్వేజ్ ఉంది. దాన్ని కనుక క్యాష్ చేసుకోగలిగితే అంటే చాలా ఒక నవాజుద్దీన్ సిద్దికి, లేదంటే ఒక నానా పటేకర్, లేదంటే ఒక రఘువరన్ లాంటి ఒక బాడీ లాంగ్వేజ్ ఉన్న వ్యక్తి ఇతన్ని తీసుకెళ్ళి కాలేజ్లో లవర్ బాయ్, చాలా మంచి కుర్రోడు, మంచి అబ్బాయి, ఏంటి హ్యాపీ డేస్లో అందరి మాట విని అమ్మాయికి ఇలా ప్రపోజ్ చేయడానికి కూడా భయపడేవాడు, ఇలాంటి క్యారెక్టర్లు ఇచ్చారు. అంత అన్యాయం. సో ఐ థింక్ తినకి మైకిల్లో సరైన క్యారెక్టర్ పడింది. ఇక్కడి నుంచి వరుణ్ అనే యాక్టర్ వరుణ్ సందేశం చూస్తామని నేను అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ బాబాయ్. నాన్నగారిని అడిగానని చెప్పు, చాలా రోజులైంది మాట్లాడి. అండ్ అందరికీ టీమ్ మెంబర్స్ అందరికీ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. మ్యూజిక్ శామ్ సిఎస్ చాలా ఆడియో కానీ సౌండ్ కానీ చాలా బాగుంది. ఫిబ్రవరి 3 మైకల్ని థియేటర్స్లో చూసి ఈ టీం అందరినీ బ్లెస్ చేసి దాన్ని బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనం మార్చి 30 కలుద్దాం. బ్యాంచత్.